వినరో భాగ్యం విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ. దివ్యమైనటువంటి యొక్క ఆయన గుణగణాలన్నీ లోకంలో విస్తారమవుతున్నాయట. ఓనాడు అక్కడికి దివ్యమైనటువంటి యొక్క మహర్షి నారద భగవానుడు వచ్చినాడట. అంబరీషుణ్ణి ఆశీర్వదించినాడు. నాయన అంబరీష, నీ యొక్క కీర్తి దశ దిశల వ్యాపించింది. మహాత్మా, మీ రాకతోనే నా రాజ్యం ఈ భూమి పావనమైపోయింది. నీకేమైనా అడగాలనిపిస్తే అడుగు అన్నట. అడుగుతాను కానీ మరి అన్ని పూజలు వ్రతాలలో ఏది గొప్పది అని అడిగాడు. ఆచరిస్తావా? చెప్తాను. నగాయత్రియాం పరమమంత్రం. మంత్రాలలో గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదు. అందుకే విశ్వామిత్రుల వారు ఆ మంత్ర ద్రష్ట అని దర్శించాడు. అందరూ చేసుకోకునేట్టుగా ప్రతి మంత్రానికి కూడా గాయత్రి మంత్రాన్ని పెట్టాడు. నారాయణ గాయత్రి, నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి. గాయత్రి మంత్రమును మించిన మంత్రము లేదు. నమాతు పరదైవతం. తల్లిని మించిన దైవం ఏ లోకంలో లేదండి. ఈ లోకమే కాదు, ఏ లోకంలో లేదు. నద్వాదశ్యాం పరం వ్రతం. ద్వాదశిని మించిన వ్రతము ఏదీ లేదు. న అన్నోదక సమం దానం. అన్నాన్ని నీళ్లను దానం చేస్తే దాన్ని మించిన దానమే లేదు. ఏ దానమైనా ఎవరికి ఇచ్చినా ఇంకోటి ఇస్తే బాగుండు అనుకుంటాడు. కానీ అన్నా నీరు దానం చేసి ఇంకా కొంచెం తినండి అంటే తింటామండి. చాలండి అనిపించగలిగిన దానం ఒక్క అన్నదానమే. ద్వాదశి వ్రతాన్ని ఎలా చేయాలో చెప్పాడు. ఈయన ద్వాదశి వ్రతాన్ని ప్రారంభించాడు. ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే అర్థం ఏమిటి? మన మనస్సును భగవంతుని యొక్క పాదాల ముందర ఉంచుట అనే దాని పేరు ఉపవాసము. ఇది నివాసము, అది ఉపవాసము. కాళ్లకు ఉపవాసమే, చేతులకు ఉపవాసమే, కళ్ళకు ఉపవాసమే, చెవులకు ఉపవాసమే, నోటికి ఉపవాసమే, కడుపు కూడా ఉపవాసం. ఏమిటా కళ్ళు ఉపవాసం? భగవంతుడిని తప్ప ఏది చూడకుండా ఉండడమే కళ్ళకు. భగవన్నామాన్ని తప్ప దేన్ని వినడకుండా ఉండడమే చెవులకు. భగవత్ పూజ తప్ప ఇంకోటి చేయకపోవడమే చేతులకు. భగవన్ మందిరాలకు తిరగడం తప్ప ఇంకో చోటికి పోకపోవడమే కాళ్ళకు. అద్భుతమైనటువంటి ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళ ఇంటికి పరమాత్మ లక్ష్మీదేవితో సహా వచ్చి నిత్య నివాసం చేస్తాడట. మరి కలియుగంలో ఏకాదశి వస్తుందంటే సంతోషపడేవాళ్ళు ఉన్నారు, భయపడేవాళ్ళు కూడా ఉన్నారు. ఏకాదశి వచ్చారా బాబు, ఏం తినుడు అన్నాడు, ఏం కథ. అందుకోసమే ఏకాదశి పాట పాడతానండి మా ఊళ్ళో. ఏకాదశి వ్రతమును చిన్నవారికి, ఏకాదశి వ్రతమును చిన్నవారికి వైకుంఠం బ్రహ్మ ఏకాదశి కృష్ణ. వైకుంఠం బ్రహ్మ ఏకాదశి కృష్ణ. ఏకాదశి వ్రతమును చిన్నవారికి బ్రహ్మాండం వై ఏకాదశి కృష్ణ. పువ్వులు తులసి పళ్ళు పాలు, పువ్వులు తులసి పళ్ళు పాలు నివేదనాలు ఏకాదశి కృష్ణ. భగవంతుడు నైవేద్యం పెట్టారు. పూలు పండ్లు పాలు తీసుకొచ్చి దేవునికి నివేదనం కృష్ణ.
ఏకాదశి వ్రతమును నోచిన వారికి ఏకాదశి వ్రతమును వైకుంఠం బ్రహ్మ ఏకాదశి కృష్ణ అప్పుడు ఇప్పుడు ఉప్పుడు పిండి ఎప్పుడు తిందాం ఏకాదశి కృష్ణ అప్పుడు ఇప్పుడు ఉప్పుడు పిండి ఎప్పుడు తిందాం ఏకాదశి. తమాషాగా పాడుతుంటారు ఏకాదశి పాట, నేర్చుకోవాలట. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉప్పుడు పిండి ఎప్పుడు తిందాం, ఇంకా టైం అయిపోతున్నది కదా. ఏకాదశి నాడు మనం ఏం చేస్తాం, వస్తుందంటేనే ఏం చేసుకుందాం భగవంతుని గురించినటువంటి ఆలోచన ఉంది. అందరికీ కాదు, కొంతమందికి అట్లా ఉంటుంది. దీనిలో చిన్న చిన్న ఏకాదశి ఒకటి పెద్ద ఏకాదశి అని వస్తాయి ఆషాఢమాసంలో. దానికి 4 రోజుల ముందే ప్రిపరేషన్ ఉంటుంది. పలహారాలు, గారెలు, బూరెలు, అరిసెలు, గులాబీ జాములు, గోధుమ రొట్టెలు, చక్కెర, పూరీలు, ఎన్ని రకాలు చేసుకుని తింటుంటారు. ఆకలేమో అయ్యగారు ఆగకపాయే, ఉపవాసం ఉండాలనే కోరికనాయే. మరి ఏమన్నా తింటే తప్పులేనిది ఏమన్నా ఉంటుంది చెప్పవా? ఎవరిని అడుగుతారండి ఇది? అయ్యగారిని అడిగితే తిను అంటే అయిపోయాయి. దోషం ఆయనకు, కడుపు నిండు మనకు. అందుకోసం రాజుగారు కూడా అద్భుతమైనటువంటి యొక్క ఏకాదశి నాడు రాణిగారికి తెలియకుండా తన బగీచాకు పోయినాయట. పోయి అనేకమైన రేణి పండ్లు తిన్నాడు. ఏం పండ్లు? రేణి పండ్లు తిన్నాయట. తిన్న తర్వాత వస్తే రాణిగారు అడిగిందట, ఇంతసేపు ఎక్కడికి పోయినవయ్యా పొద్దున్నే? నేనా సూర్యభగవానుడికి నమస్కారాలు చేయబోయినా. సూర్యభగవానికి అక్కడికి పోయే నమస్కారం ఎందుకు? ఇక్కడ లేడా? ఇక్కడి నుంచి కనిపించడా? అక్కడికి పోయితే సంతోషపడతాను. అయిపోయిందండి. మహారాజా ఇవాళ ఏకాదశి కదా, భజన చేయాలి కదా, మరి కీర్తనలు పాడాలి కదా. అందుకోసమే మన దగ్గరికి కర్ణాటక ప్రాంతం నుంచి సంగీత విద్వాంసులు వచ్చారు. అట్టాగా అయితే మరి వాళ్ళని పాడమందాం. వాళ్ళకి ఏమిద్దామనేది మహారాజా మీ ఇష్టం. అయ్యా ఆరంభించండి అన్నట. వీళ్ళు కర్ణాటక సంగీత సంప్రదాయంలో ఏముంది అంటే రాగం తీస్తారు ముందుగా. కాననా రే తదరే నా తదరే రేనా 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 రేనా. ఈయన రేణా అని నేను రేణిగా తిన్నట్టుగా చెప్పాడు కదా మా రాణి గారికి అని బంగారు గొలుసు తీసుకొని వచ్చి వేశాడు. ఇంకా మొదలే పెట్టలేదు పాట, అప్పుడే తీసుకొచ్చి బంగారు గొలుసు వేశాడు అని కొంచెం ఉత్సాహం ఎక్కువైంది. రేనా నానా రేనా 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 రేనా. ఇంకో గొలుసు వేశాడు. ఇంకా ఉత్సాహంగా పడితే రాజుగారు లేచాడు. అవునయ్యా రేణిగాయలు తిన్నా, సాటుకు పోయే తిన్నా. నేనేమైనా దొంగతనానికి పోయినా? నా బగీచాలో ఉన్న రేణిగాయలు నేను తింటా నువ్వు దానికి రేనా 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 ఊరికే వాయించాను నాది. మహాప్రభు నువ్వు ఏ కాయలు తిన్నావో మాకు తెలియదు, కానీ కర్ణాటక సంప్రదాయంలో తదరేనా అని ఒకటి ఉంటుందండి అన్నట. గోపాలకృష్ణ అంబరీషద్వ భగవానికి అద్భుతమైనటువంటి అంబరీష ద్వాదశి గురించి అందరూ ప్రచారంగా చెప్పుకుంటూ ఉంటే నారద భగవానుడు వెళ్ళి దేవలోకంలో కూడా ఇది ప్రచారం చేస్తూ ఇంద్రునితో చెప్తూ ఉంటే ఇంద్రునికి ఏమిటట అంటే ఇంకోళ్ళ గొప్పతనం గురించి వినడం అనేటువంటిది ఇష్టం లేదు. ఏమయ్యా చేస్తే మాత్రం ఇక్కడికి వచ్చి చెప్పడం ఎందుకు? అప్పుడే వచ్చాడు దుర్వాస మహర్షి. మహాత్మా ఎవడో అంబరీషుడట, భూలోకంలో ఉంటాడట, కొంచెం వెళ్ళి ఆ ద్వాదశి చేస్తుంటాడట, కొంచెం పరీక్ష చేసి రాపో. దేవేంద్ర అతడు భూలోకవాసి, నువ్వు స్వర్గలోకవాసివి, నేను ఉభయలోకవాసిని. ఆయన బ్రతికేదో ఆయన బ్రతుకుతుంటే నేను వెళ్ళి పరీక్ష వెళ్ళు. రైట్, నువ్వు కోరుతున్నావు కనుక వెళుతాను అన్నాడు.
అందుకే భగవంతుణ్ణి పరీక్ష చేసినా భాగవతోత్తముల్ని పరీక్ష చేసినా మనం పరీక్షలో పడుతుంటాం. జగడంబెప్పుడు వద్దు రాజ ఋషితో సన్యాసితో జట్టితో భగవద్దాసులతో పరాచకులతో పాతివ్రత స్త్రీలతో తెగుటే హానికి మూలమౌను గదరా ధీమంతరాజేశ్వర. వాళ్ళతో కొట్లాడ పెట్టుకోవద్దు. భగవద్దాసులతోని పతివ్రతామ తల్లులతోని రాజులతోని బలవంతులతోని. వెళ్ళాడు దుర్వాస మహర్షి ఇంద్రుని యొక్క కోరిక పైన బయలుదేరి అంబరీష నగరానికి చేరుకున్నాడు. కోసల దేశాన్ని చేరుకొని చక్కనైనటువంటి యొక్క రాజుగారికి దర్శనమిచ్చాడు. జయము జయము మహారాజా. మహాత్మా, ఈవేళ కార్తీక శుద్ధ ఏకాదశి సుమా, ఇవాళ వచ్చావా మా ఇంటికి? అవునట, నువ్వు ఏదో ద్వాదశి వ్రతాలు చేస్తున్నావట, ఒకసారి చూద్దామని వచ్చా. రండి, మీరు రావడం మా రాజ్యమే పావనం అయిపోయింది. ఇవాళ ఇక్కడ ఉండండి, రేపు ద్వాదశి భోజనం చేసి వెళ్ళండి. విడత కానీ మరి నా వెంట ఎంతమంది ఉన్నారో తెలుసునా? 2 లక్షల మంది ఉన్నారు. మీ కృప ఉంటే 2 కోట్ల మందికైనా పెట్టగలుగుతాడు ఈ అంబరీషుడు. మీ దయ ఉంటే. మీ దయ ఉండాలని కోరుకున్నాండి. అది భాగవతోత్తములు మాట్లాడే మాటల లక్షణం. అయిపోయింది. రాత్రంతా కూడా భజనలు చేశారు, కీర్తనలు పాడారు, జాగరణ చేశారు. తెల్లవారుతోంది. దూర్వాస మహర్షి అన్నట, ఇక్కడ నేను నదికి వెళ్ళి స్నానం చేసి వస్తాను. వంటలు సిద్ధం అయ్యా. ఏకాదశి ఉండడం ఎంత ముఖ్యమో ద్వాదశి దశ ఘడియలు దాటకముందు భోజనం చేయాలి. అందుకోసమై మరి మీ దయసుమా మీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను. అటు బయట వస్తాను అన్నాడు. బయలుదేరినాడట. వచ్చింది పరీక్షకు గనక. చేసిన స్నానాలే 10 సార్లు చేస్తున్నాడు. చేసుకున్న సంధ్యావందనమే 10 సార్లు చేస్తున్నాడు. శిష్యుడు అడుగుతున్నారట, అయ్యా రాజుగారికి భోజనం పెట్టే టైం అయిపోయింది, మరి మనం తొందరగా వెళ్ళాలి. ఏమిరా తిండి పిచ్చి ఇంతనా మీకు అన్నాడు. మేమెందుకు మాట్లాడదాం, మీ ఇష్టం. అయిపోయింది. మిగిలిన సమయం చాలా ఎంత ఉంది అంటే 2 నిమిషాలే ఉందిగా. అక్కడ వచ్చినటువంటి లక్షలాది మంది బ్రాహ్మణోత్తములు, పండితులు, హితులు, రాజులు, స్నేహితులు అందరూ అంటున్నట్ట, అంబరీష సమయం అయిపోతుంది ద్వాదశిది. మరి సమయం అయిపోతుంది కానీ మరి ఆ మహాత్ముడు బ్రహ్మ ఋషిని పిలిచాం కదయా భోజనానికి. నిజమే, కానీ ఋషి 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా రావచ్చు, కానీ పోయిన సమయం రావాలంటే మాత్రం మళ్ళీ రాదు. అందుకోసం మరి ఎట్లానండి? ఇంతమంది కూర్చున్నారు కదా బుద్ధిమంతులు, పండితులు, వేదాంగ పారకులు. ఏం చేయాలి నేను? దీనికి ఏమైనా శాస్త్రంలో ఎక్కడైనా కొంచెం మినహాయింపు ఉందా అంటే చెప్పినాయట ఒక ఆయన లేచి, అతిథి భోజిరామినధిపై ద్వాదశి పారణం బుమాన పాడి కాదు. అద్భుతమైనటువంటి ఈ ద్వాదశి పారణ మానుకోవడం మాత్రం తప్పయ్యా. టైం దాటిపోయిన తర్వాత లాభం లేదయ్యా. కనుక కుడువ కుందుటగాదు, కుడుచుటయునుగాదు, సలిల భక్షణంబు సమ్మతంబు. ఏం లేదు నాయన అంబరీష, నీళ్లను తినవయ్యా అన్నాడు. నీళ్లు తాగుతారు కానీ నీళ్లను ఎట్లా తింటారండి? ఎక్కువైతే తాగడం. అందుకే చిన్న ఉద్ధరణితోనే. అసలు ఉద్ధరణి ఏమిటి అంటే ఉద్ధరించేది అని. ఎవరిని ఉద్ధరించేది అంటే అందరినీ. మరి ఆ ఉద్ధరణి ప్రమాణం ఎంత ఉండాలంటే మినపగింజ మునిగేంతనే ఉండాలి. దాని చిన్నగా ఉండాలి ఉద్ధరణి. ఈ ఉద్ధరణి ఎవరు సృష్టించారంటే ఓ మహర్షి సృష్టించి ఇచ్చాడు. అంతకుముందు భర్తకు భోజనం చేయాలంటే భార్య చేతిలో నీళ్లు పోస్తేనే భోజనం చేయాలి, లేకపోతే చేయకూడదు. మరి భోజనం అయిపోయాక లేవాలి అంటే మళ్ళీ ఆమె వచ్చి చేతిలో నీళ్లు పోసి అవు పోసనం చుట్టి లే అంటేనే లేవాలి. ఇది నియమం అండి. సాగింది కొంతకాలం కానీ పాపం కాలాలు మారిపోయిన తర్వాత ఏమైపోయింది అంటే అవు పోసనం పోసింది, తినవయ్యా అంది, ఆయాసంగా తిన్నాడు. మళ్ళా పోయి అవు పోసనం లేస్తాను అంటే నాకు పట్టు చీర కొనిస్తావా? మరి కొనియకపోతే లేబకు అంతే. అప్పుడు వీళ్ళందరూ కలిసి ఋషుల దగ్గరికి వెళితే వాళ్ళు ఉద్ధరిణి గంటేవుడు సృష్టించి ఇచ్చారట. ఇది ఉద్ధరిణి ఆయన.
అందుకోసం ఆ ఉద్ధరణితోని తీర్థం తీసుకుంటే కడుపులోకి తీర్థం వెళ్ళి మళ్ళీ బయటకు రావద్దు గనక, శరీరంలో ఇమిడిపోవాలి గనక పారణం భూమాన పాడిగాదు. ఇవ నేను తీర్థం పెడుతున్నాను తీసుకోమన్నట, నోట్లోకి వెళ్ళిందో లేదో తీర్థం దూర్వాసుడు రానే వచ్చాడు. ఒరే అంబరీష మూర్ఖుడా, నన్ను విరిచి ఒక బ్రహ్మ ఋషిని నేను రాకముందే నువ్వు పారణ చేస్తావా అంటే, మహాత్మా పెద్దలందరూ కూడా ఆజ్ఞాపించారు. ఎవరా పెద్దలు ఇక్కడ? నన్ను మించిన పెద్దలు ఎవరున్నారు? ఎవరు మాట్లాడతారు దూర్వాసుని ముందర? అనేకమైన దుర్భాషలు ఆడుతున్నాయట, తిడుతూ ఉన్నాయట. ఒకప్పుడు శ్రీమన్నారాయణమూర్తి చేతిలో ఉండేటువంటి ఒక చక్రం స్వామితో నందట, స్వామి నన్ను పట్టుకోవడం మీకు పెద్ద భారం, పిలిచినప్పుడు రానా? అందుకోసం మీ రూపం కంటే మీ ధ్యానం, మీ నామంలోనే గొప్పతనం. ఎవరైనా నామం నిరంతరం చేసేవాళ్ళ హృదయంలో వెళ్ళి ఉంటాను అంటే పరమాత్ముడు. వెళ్ళు అంబరీషుని హృదయంలో ఉండిపోమన్నాడు పరమ భాగవతోత్తముడు. అతడు నిరంతరం కూడా భగవంతుని యొక్క కీర్తన చేసేటువంటి వాడు. వెళ్ళి ఉన్నాడు. ఇక్కడ దూర్వాసుడు, ఒరే మూర్ఖుడా, అయ్యా పెద్దల ఆజ్ఞను ఎవడరా పెద్దలు ఇక్కడ? నేను రాకముందు రాననుకున్నావా? అంత తిండి మీద కక్కుర్తి ఉంటే అసలు ఈ నన్నెందుకు పిలిచావు? నువ్వు ఎందుకు ఉండమన్నావు ఇక్కడ? వస్తే నిన్ననే వెళ్ళిపోదు కదా. ఎన్నో మాటలు మాట్లాడి చేతిలో నీళ్లు తీసుకున్నాను, నీకు శాపం పెడుతున్నాను. నీవు 10 జన్మలు ఎత్తుదువుగాక, చేపగా పుడుదువుగాక, తాబేలుగా పుడుదువుగాక, పందిగా పుడుదువుగాక, విచిత్రమైన రూపంగా పుడుదువుగాక. నీళ్లు తల్లాయట. లోపల ఉన్న సుదర్శన చక్రం ఏదైతే ఉందో మండిపోతుంది. ఇదేమిటి అని నీళ్లు తల్లే వరకు వచ్చేసింది. ఆ నీళ్లు తల్లాడు. జడలోంచి ఒక జడను వీకేశాడు. నేల కొడితే కృత్య అనే రాక్షసి వచ్చిందట అంబరీషుడిని మింగడానికి. సుదర్శన చక్రం బయటకు రావడం, ఈయన నీళ్లు తల్లడం, ఈ నీళ్లు వెళ్ళి ఆ చక్రం మీద పడడం. చక్రం మీద పడితే ఎవరికి చెందుతుంది ఆ శాపం అంటే? చక్రధారికే చెందుతుంది, పరమాత్మకే చెందింది. అందుకే ఈ 10 జన్మలు భగవంతుడు దశావతారాలు అనే పేరు మీద మత్స్య, కూర్మ, వరాహస్య, నారసింహస్య, వామన, రామస్య, కృష్ణస్య, బౌద్ధి, కలికిరేవచ అని ఎత్తాడు పరమాత్మ అవతారాలు. కనుక చక్రం ఇక దూర్వాసుని వెంటబడ్డదటండి. వెళుతూ ఉంటే విష్ణు చక్రాన్ని ఎవరు ఆపగలుగుతారు? తిరుగుతూ ఉన్నాడు. భూలోక, భూవర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోక, అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళాది లోకాలన్నీ తిరుగుతుంటే ఎవరు వచ్చినా అయ్యా నన్ను చక్రం వెంబడిస్తుంది, అయ్యా చక్రంకో దండం, నీకో దండం, వెళ్ళిపో, ఇక్కడ తొందరగా పో. ఎంత భయం అండి ఆ చక్రం అంటే. మన ఇంటికి కూడా ఎవడన్నా నేను ఇప్పుడే ఒకడిని పొడిచి వచ్చానండి, మీ ఇంట్లో ఉంటానంటే ఉండనిస్తామండి. అందుకోసం అందరు వెళ్ళగొడుతుంటే చివరకు పరమాత్మ దగ్గరికే వెళ్ళినాడు దూర్వాసుడు. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం. స్వామి నీ సుదర్శన చక్రం నన్ను వెంబడిస్తుందయా మహానుభావ. నిజమే కానీ చక్రం నాదే కానీ ఇప్పుడు ఎవరి ఆధీనంలో ఉంది ఆ చక్రం అంటే అంబరీషుని ఆధీనంలో ఉంది ఆ చక్రం. కనుక శరణాగతి అక్కడికే వెళ్ళి చేయమన్నాడట పరమాత్మ. వచ్చినాడు ఇక్కడ సాష్టాంగపడ్డాడట అంబరీషునికి దూర్వాసుడు. మహాత్మా మీలాంటి పెద్దలు మాలాంటి అలుపులకు నమస్కారాలు చేయకూడదు కదా నాయనా, నన్ను క్షమించు అన్నట. క్షమించేంత గొప్పవాడిని కాదు. ఎంతకాలం పట్టిందండి ఈ లోకాలను తిరగడానికి దూర్వాసునికి? సంవత్సరం. మళ్ళా కార్తీక శుద్ధ ద్వాదశి వచ్చినాక అన్నట, మహాత్మా ఇక భోజనాలు చేద్దామా అంటే, నేను వెళ్ళి చాలా కాలమైనట్టున్నది కదా మరి. అయ్యా పోయిన సంవత్సరం ద్వాదశి నాడు వండిన వంటలే ఇంకా వేడిగా అట్నే ఉన్నాయి అన్నాడు. ఎవరి అనుగ్రహ విశేషం చేత? భగవంతుని యొక్క అనుగ్రహ విశేషం చేత అందరూ కలిసి భోజనం చేశారట. అనేక దీవెనలు ఇచ్చాయట దూర్వాసుడు. అంబరీష ద్వాదశి చరిత్రను ఎప్పుడు అనుకోవాలి. ద్వాదశి నాడు పొరపాటున ఏమవుతుందండి? ఆకలి అమ్మగానా ఆనాడు ఏకాదశి నాడే ఎక్కువ ఆకలి అవుతుంది. మరి ఆనాడిలో పక్క ఇంట్లో పోనీ పెడితే కూడా మన మనసు అగ్గి నిలబడుతుంది. అందుకోసమై
ఆకలి అయితే ఏకాదశి నాడు ఏమనాలి? అంబరీష మహారాజుకి, గోపాలకృష్ణ భగవానికి జై శ్రీమన్నారాయణ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమైషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యసారిణీ దేశోऽयं క్షోభరహితా బ్రాహ్మణాः సन्तు నిర్భయా. కావేరీ వర్తతాం కాలే కాలే వర్షతు వాసవా. శ్రీరంగనాథోదయిత శ్రీరంగ శ్రీశ్యవర్ధతాం. గోపాలకృష్ణ భగవానికి నమో భగవతే వాసుదేవాయ. శ్రీహరయే నమః. పవమాన సుతుడు పట్టు పాదర విందములకు నీ నామ రూపములకు నిత్య జయ మంగళం. పవమాన సుతుడు పట్టు పాదర విందములకు నీ నామ రూపములకు నిత్య జయ మంగళం. రాజీవ నయన త్యాగరాజులు నిన్ను పొగడగ నీ నామ రూపములకు నిత్య జయ మంగళం. ప్రహ్లాద నారదాది భక్తులు నిన్ను పొగడగ నీ నామ రూపముల